ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. డైమండ్ రింగ్ చాలా బాగుంది వదినా. You're very lucky. 25 lakhs ఎందుకు బాగుండదు? 25 లక్షలా? ఓ గాడ్, మా అన్నయ్య లవ్ మామూలుగా లేదు వదినా నీ మీద. మా అన్నయ్య ఇచ్చిన గిఫ్ట్ జస్ట్ లుకింగ్ లైక్ వావ్. మీ అన్నయ్యకి నా రేంజ్ ఏంటో తెలుసు, దాన్ని బట్టే గిఫ్ట్స్ ఉంటాయి. మాన్సీ, నీది వెర్రితనమో పొగరో అర్థం కాదు. భర్త ఇచ్చిన గిఫ్ట్లో భార్య ప్రేమ చూడాలి కానీ రేంజీ వాల్యూ కాదు. బాధలో ఉన్నప్పుడు కంటతడి తుడిచే భర్త చేతి కంటే ఏది గొప్పది కాదు. ఆ రింగు కూడా అంతే. నీకు ప్రేమ విలువ, మనుషుల విలువ ఎప్పుడు తెలుస్తుందో, అసలు తెలుస్తుందో లేదో. గ్రానీ, ఈ రింగ్ ఎలా ఉందో చూడు. బాగుందమ్మా. బామ్మా, బాగున్నారా? బాగున్నానమ్మా. మాన్సీ గారు బాగున్నారా? పల్లవి ఇక్కడే ఉంటే తోడేలు వేటకి ఈ లేడిపిల్ల బలైపోతుంది. అమ్మా పల్లవి, పదమ్మా, పద. చరణ్ గారి బట్టలిద్దామని వచ్చాను బామ్మా. అవునా? చరణ్ లేరా బామ్మా? లేడమ్మా, బయటికి వెళ్ళాడు. కూర్చోమ్మా. ఆ రోజు పల్లవిని గోల్డ్ ఆర్నమెంట్ దొంగని చేద్దామని ఫెయిల్ అయ్యాను. ఈ రోజు మళ్ళీ అదే ప్లాన్ వేసి ఈ ఉంగరంతో దొంగని చేస్తాను. వదినా, ఆ రోజులాగా మళ్ళీ రివర్స్ అవ్వదు కదా? దయచేసి నన్ను ఇందులో ఇన్వాల్వ్ చేయకండి. ఎక్కడ పోగొట్టుకున్నామో అక్కడే వెతుక్కోవాలి. ఎక్కడ ఓడిపోయామో అక్కడే గెలవాలి. నువ్వు రా, చెప్తాను. భోంచేసిన తర్వాతే వెళ్ళాలి. భోజనం సంగతి తర్వాత, ముందే ఏవైనా స్నాక్స్ తీసుకో పల్లవి. నీకు ఇష్టమైన స్నాక్స్ ఏంటో చెప్పు, నేను రెడీ చేసి తీసుకొస్తాను, లేదా చేయించి తీసుకొస్తాను. అంత ప్రేమగా అడుగుతుంటే నువ్వేం మాట్లాడవేంటి? నాకు స్నాక్స్ ఏం వద్దు, ఐస్ క్రీమ్ అంటే చాలా ఇష్టం. ఓకే ఓకే ఓకే, మా ఇంట్లో అన్ని ఫ్లేవర్స్ ఐస్ క్రీమ్స్ ఉన్నాయి. సరే, మీరు మాట్లాడుతూ ఉండండి, నేను వెళ్ళి తీసుకొస్తాను. ఇవ్వు కార్తిక్. కాల్ లిఫ్ట్ చేయడం లేదేంటి? అసలు ఈ అమ్మాయిలున్నారే, అస్సలు అర్థం కారు. ఏడిపిస్తారో ఏడుస్తారో. రే చరణ్, ఒక అమ్మాయి నచ్చలేదని అందరి ముందు ఆ మోడల్ ఫేస్ మీద చెప్పావు. అలాంటిది ఇప్పుడు ఒక అమ్మాయి మాట కోసం గింజుకుంటున్నావు. ఎంత ప్రాక్టికల్, ఎంత యారోగెంట్ అయినా లవ్లో పడ్డాక ప్రతి ఒక్కడూ చీ చాపాల్సిందే.
అందుకే ప్రేమ పిచ్చిది. కానీ ఆ పిచ్చి పిచ్చి పిచ్చిగా నచ్చేసింది. ఇదే ఇదే వీడి కాల్కున్న ఇంపార్టెన్స్ నా ఫోన్ కాల్కి లేదు. ఇదే నా ప్రాబ్లం. ఏంటి చరణ్ కాల్తో ప్రాబ్లమా? అసలేంటి చరణ్తో నీకు ప్రాబ్లం? వాడే 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 నా ప్రాబ్లం. నీకు నాకు మధ్య ప్రాబ్లం వాడే. కార్తిక్, నువ్వు కోపంలో ఆలోచిస్తున్నావు. లేదు లేదు లేదు, నా కోపం కరెక్ట్, నా ఆలోచన కరెక్ట్, నువ్వే కరెక్ట్గా లేవు. నువ్వు అనుకున్నట్టు ఏమీ లేదు కార్తిక్. అవునా? సరే అయితే మరి నీ వెనకాల వాడెందుకు తిరుగుతున్నాడు? చరణ్ మావయ్య పెళ్లి విషయమే వస్తూ ఫ్రెండ్లీగా ఉన్నాడు, నా వెనకాల తిరగలేదు. మరైతే అదే రాధాకృష్ణులదే ఎందుకు చేశావు? కమాన్ కార్తిక్, నీ మాట విని యాడ్ చేయలేదు కదా. వాడితో మాట్లాడడం కట్ చేయమన్నాను. ఎందుకు కట్ చేయాలి? చరణ్తో మాట్లాడడం ఎందుకు కట్ చేయాలి? నిన్ను ప్రేమిస్తే ఇంకెవరితో మాట్లాడకూడదా? ఓ, లాజిక్గా మాట్లాడుతున్నావా? నర్సరీలో, మీ నర్సరీలో లవ్ సింబల్తో టీషర్ట్, నీతో వాడు అఫెక్షన్గా మాట్లాడటం. ఏ పక్కన లవ్ సింబల్ అదేంటి? వాడి చేతి మీద అదేంటి? మొన్న తెలిసింది సామెతలు లైఫ్ ని డిస్క్రైబ్ చేస్తాయని. ఇప్పుడు అంటున్నావే ఏ పక్కన లవ్ సింబల్ అని. ఎర్ర చీర కట్టిందల్లా నా పెళ్ళామే అన్నట్టుంది. పాయింట్ టు పాయింట్, స్ట్రైట్ ఫార్వర్డ్. పాయింట్ టు పాయింటే, స్ట్రైట్ ఫార్వర్డ్. ఏ అంటే అక్కడ అనూష కాదు, అనుపల్లవి. అను పల్లవి. వాడు ఇష్టపడేది వెనక తిరిగేది నీకోసమే మేడం. ఏ, చరణ్ కి మా అక్క అంటే ఇష్టం. వాళ్ళిద్దరూ లవ్ చేసుకుంటున్నారు. నీ ప్రేమ నాకు తెలుసు కాబట్టి నీ కోపం అర్థం చేసుకున్నాను. ఎన్ని కలలు కన్నాం మన ఫ్యూచర్ గురించి, ఎన్ని అనుకున్నాం మన ఇద్దరి గురించి. ఒక్కసారిగా ఎలా మర్చిపోతావు? నేను నీ దాన్ని కార్తీక్. అదే అదే నా బాధ, అదే నా పిచ్చి. నీ కలలు మారిపోతున్నాయి, నీ ఇష్టాలు మారిపోతున్నాయి. వాడి డబ్బు నా ప్రేమని లాగేసుకుంటుంది. వీడి ప్రేమ చిన్నదైపోతుంది, నా ప్రేమ నా నుంచి దూరం అయిపోతుంది. నీ ప్రేమ చిన్నదవ్వట్లేదు, నీ అనుమానం ప్రేమని కమ్మేస్తోంది. ఒక్క మాట పడని అనూష నీ అనుమానాన్ని భరిస్తోంది. అది నా పేషెన్సీ కాదు, నీ మీదున్న ప్రేమ. మారిపోవడానికి డబ్బును ప్రేమించే మనిషినే అయితే నిన్ను ప్రేమించేదాన్నే కాదు, నీ వ్యక్తిత్వాన్ని ప్రేమించాను. నీ లవ్, నీ కేరింగ్ అన్నీ అన్నీ తెలుసు. అవన్నీ నాకు కావాలి. లైఫ్ లాంగ్ నీ ప్రేమ కావాలి కార్తిక్. నువ్వు నాకు కావాలి కార్తిక్. నువ్వు నేను కలిసి ఉండడం కావాలి కార్తిక్. ఈ మిస్అండర్స్టాండింగ్స్ తో లైఫ్ లాంగ్ మనం అనుకున్న అండర్స్టాండింగ్స్ డిస్టర్బ్ అవ్వకూడదు కార్తిక్. అవ్వకూడదు, 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 అవ్వకూడదు.
పల్లవి, ఈ డైమండ్ రింగ్ మా హస్బెండ్ గిఫ్ట్. ఎలా ఉందో చూడు. చాలా బాగుంది మాన్సి గారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఐస్ క్రీమ్. నాకు వెనిలా ఐస్ క్రీమ్ అంటే చాలా ఇష్టం. ఈ పల్లవితో ఏదో ఒక గొడవ పెట్టుకుంటుంది. పల్లవిని అలా బయటికి తీసుకెళ్లి మాట్లాడతాను. నేను లాన్ లో కూర్చొని ఐస్ క్రీమ్ తినొచ్చా? ఐస్ క్రీమ్ ఎప్పుడు ఓపెన్ ప్లేస్ లో కూర్చొని తినటం నాకు చాలా ఇష్టం. అలాగే పదమ్మా, నేను నీతో వస్తాను. దా. వదినా, త్వరగా. నువ్వు నోరు మూసుకో. బామ్మ, ఫోన్ వస్తుంది, మాట్లాడేసి వస్తాను. పద. హలో, నేను ప్రసాద్ని మాట్లాడుతున్నానండి. మీ పేమెంట్ నా ఫోన్ కి ఆన్లైన్ చేయండి. రేపు మధ్యాహ్నం ఆ మొక్కలు డెలివరీ చేస్తాను. సరే, థ్యాంక్ యూ. నర్సరీ బాగానే నడుస్తుందమ్మా? పర్లేదు బామ్మ, ఇప్పుడిప్పుడే డబ్బులు మిగులుతున్నాయి. ఏమైంది? నువ్వు తింటున్నది చికెనో మటనో కాదు, ఐస్ క్రీమ్. ఓవర్ యాక్షన్ చేయకుండా తిను. ఏంటో తిన వెతుకుతున్నావు? ఏం లేదు. ఉంగరం బ్యాగ్లో పడిందా లేదంటే కింద పడిందో అర్థం కావడం లేదు. పల్లవి, నీకు రింగ్ ఇచ్చాను, ఎక్కడా? నేను ఇక్కడే పెట్టాను. నా చేతికి ఇవ్వచ్చు కదా. అంటే ఈలోపు ఐస్ క్రీమ్ వచ్చిందని ఇక్కడే పెట్టేశాను. ఇక్కడే పెడితే ఎక్కడికి వెళ్తుంది? కింద పడిందేమో, వెతకండి. ఈ మ్యాన్సీ మళ్ళీ ఏదో ప్లాన్ వేసి పల్లవిని దొంగని చేయటానికే ఈ నాటకం అంతా. అమ్మ బుద్ధులు కూతురికి మొత్తం దిగిపోయాయి. పల్లవి, నిజం చెప్పు, ఆ రింగు నువ్వెక్కడో దాచావు కదా? ఏంటి మాన్సీ గారు, నేనెప్పుడొచ్చినా మీ ఇంట్లో బంగారం పోతుందా? ఇప్పుడు మీరేం చేస్తారో నాకు తెలుసు. నా బ్యాగ్ అంతా వెతుకుతారు. చూడండి. అబ్బా, ముందా ఉంగరం సంగతి తేల్చండి.
మా అన్నయ్య వదినికి గిఫ్ట్ గా ఇచ్చిన డైమండ్ రింగ్ 25 లక్షలు. ఇక్కడ లేదు అంటే ఎవరో ఒకరు దొంగతనం చేసినట్టే. కొత్త వాళ్ళు ఎవరు రాలేరు, పని మనిషి కూడా రాలేదు. ఇక బయట మనిషివి నువ్వే. నేను నీ చేతికిచ్చాను, నువ్వేమో ఇక్కడ పెట్టాను ఇచ్చేశాను అంటున్నావు. ఇక్కడ పెడితే ఎక్కడికి వెళ్తుంది? ఏంటమ్మా మాన్సి, అసలు ఆ రింగు పల్లవికి ఎందుకు చూపించాలి? కరెక్ట్గా అది కూడా ఇప్పుడే చూపించాలా? మీ మనసులో ఏదో దురుద్దేశం ఉంచుకొని నువ్విలా చేస్తున్నట్టున్నావు. దయచేసి అలా చేయొద్దు మాన్సి. గ్రాని, మీరు కూడా ఇలాగే మాట్లాడుతున్నారేంటి? అంటే నాకంటే పల్లవి ఎక్కువైపోయిందా? ఇంటికి ఎవరైనా గెస్ట్గా వస్తే నేనిలా దొంగతనం వేసి మాట్లాడానా? చెప్పండి. అలానే కాదు మాన్సి, ఇంతకు ముందు కూడా ఇలాగే జరిగింది కదా. అప్పుడు మేము కావాలని చేయలేదు, ఇప్పుడు కావాలని చేయలేదు. పల్లవి, మర్యాదగా చెప్పు, మర్యాదగా చెప్పు, మర్యాదగా చెప్పు. ఆ రింగ్ దొరికింది. ఆ రింగ్ పొరపాటున ఐస్ క్రీమ్ లో పడినట్టుంది. దాని ఐస్ క్రీమ్ తో పాటు మన రితిక మింగేసింది. కార్తీక్, నీకేమైనా పిచ్చి పట్టిందా? ఎందుకు ఇలా చేస్తున్నావు? అవును, పిచ్చే పట్టింది. ఆ చరణ్ నీకు ఇన్నిసార్లు ఫోన్ చేస్తున్నాడు కదా, అందుకు పిచ్చి పడుతుంది. అయినా సరే మా మధ్య నువ్వేమీ లేదంటున్నావు చూడు, అందుకు పిచ్చి పడుతుంది. వాడు నిన్ను లవ్ చేస్తున్నాడు, అంతేకాదు నువ్వు కూడా వాడిని లవ్ చేస్తున్నావు. కానీ నా ముందు నటిస్తున్నావు. అలా నటించడం నాకు రావట్లేదు. మధ్యలో నేను బఫూన్ అయిపోయాను. చాలు. ఇప్పుడు నీకేం చెప్పినా అర్థం కాదు, కానీ ఆ ఫోన్ ఇవ్వు, నీ ముందే మాట్లాడతాను. అబ్బా చాలు. నన్ను ఎదవని చేసింది చాలు, ఇంకా పెద్ద ఎదవని చేస్తానంటున్నావు. అన్ని మాటలు నువ్వే మాట్లాడు కార్తీక్. లేకపోతే ఏంటి? ఫోన్ చేసి అడిగితే వాడు ఒప్పుకుంటాడా? నీ చీప్ ట్రిక్స్ నాకు తెలీదా? నీ దొంగ ప్రేమలు నాకు తెలీదా? ఏంటి ఏమన్నావు? చీప్ ట్రిక్సా? నాది దొంగ ప్రేమ. అవును, దొంగ ప్రేమే. నటిస్తున్నానా? అవును, నటిస్తున్నావు. చూడు అనుష, నువ్వు నన్ను వాడుకున్నావని క్లియర్గా తెలుస్తుంది. ఏముంది, వాడికి కావలసినంత మనీ, స్టేటస్, కార్లు అన్నీ ఉన్నాయి. కాబట్టి నన్ను వదిలించుకోవాలని చూస్తున్నావు. నీకోసం ఆలోచించి బాధపడి బండురాయిలా అయిపోయాను. ఇంకా మనం కలిసి ఉండడం కష్టం. ఎందుకు ఈ టెన్షన్, ఈ బాధ? రోజు భరించే పేషెన్స్ నాకు లేదు. లెట్స్ బ్రేకప్ అనుష.
ఏమైందండి? పల్లవి మీకొక్కదానికే మనవరాలు కాదు, నాకు కూడా మనవరాలే. తను మ్యాగీ కూతురు, ఆ విషయం మర్చిపోకండి. మ్యాగీ తరపు నుంచి నాకు పల్లవి మనవరాలవుతుంది. పల్లవి మీద మీకెంత మమకారం ఉందో నాకంతకంటే ఎక్కువ మమకారమే ఉంది. పల్లవిని నా దగ్గరే ఉంచుకుంటాను. ఈటీవీ విన్ యాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.